వలస వచ్చిన వారు అమెరికాలో జన్మించిన పిల్లలకి ఆటోమేటిక్గా పౌరసత్వ హక్కు సంక్రమించే హక్కు నిలిపివేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆదేశాలను సియాటిల్ ఫెడరల్ కోర్టు అడ్డుకుంది. ట్రంప్ ఉత్తర్వులు అమలు కావని సియాటిల్ కోర్టు తెలిపింది. ట్రంప్ ఆదేశాలను ఫిబ్రవరి 14 వరకు తాత్కాలికంగా నిలిపివేశారు. ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని సియాటిల్ కోర్టు సియాటిల్ డిస్ట్రిక్ట్ జడ్జి జాస్ కాఫ్నర్ తేల్చి చెప్పారు. జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన వెంటనే ట్రంప్ పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ని జారీ చేశారు. పౌరసత్వం రద్దుపై ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 22 రాష్ట్రాలు పౌర సంఘాల కోర్టులు పలు దావాలు వేశాయి. డెమోక్రాట్ల నేతృత్వంలో వాషింగ్టన్, అరిజోనా, ఇలినాయిస్, ఒరెగాన్ రాష్ట్రాలు సియాటిల్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించాయి. అమెరికాలో పుట్టిన ఎవ్వరికైనా పౌరసత్వం లభిస్తుందని న్యాయవాదులు వాదించారు. అమెరికా రాజ్యాంగం 14వ సవరణ ప్రకారం పౌరసత్వం చట్టం నిబంధనలకు ట్రంప్ ఆదేశాలు వ్యతిరేకమని ఆయా రాష్ట్రాలు వాదించాయి. సియాటిల్ కోర్టు ఆదేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. కోర్టు తీర్పుపై తాము అప్పీల్కి వెళ్తామని ప్రకటించారు. న్యాయమూర్తి ఉత్తర్వులపై తన కార్యవర్గం అప్పీల్ చేస్తుందని తాజాగా ట్రంప్ తెలిపారు. సియాటిల్ కోర్టు ఉత్తర్వులతో వలసదారులు ఊపిరి పీల్చుకున్నారు. ట్రంప్ ఆర్డర్ ప్రకారం అమెరికా పౌరసత్వం లేని తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలని ఈ ఏడాది ఫిబ్రవరి 19 తర్వాత దేశం నుంచి పంపించి వేస్తారు. వారికి ప్రభుత్వ పరంగా ఎలాంటి సౌకర్యాలందో దీనికి కోర్టు అడ్డుకోవడంతో తాత్కాలికంగా ఈ ఆదేశాల అమలు నిలిపివేశారు. అయితే ట్రంప్ ఆదేశాలని ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి 14వ తేదీకి మించి అడ్డుకోవద్దని న్యాయస్థానాన్ని కోరాలని జస్టిస్ డిపార్ట్మెంట్ నిర్ణయించింది. ట్రంప్ ఆర్డర్ అమల్లోకొస్తే 1,50,000 మంది నవజాత శిశువులకి ఏటా అమెరికా పౌరసత్వం దక్కకుండా పోతుందన్న అంచనాలున్నాయి. 127 క్రితం అమెరికాలో పౌరసత్వం లేని తల్లిదండ్రులకి ఆ దేశంలో పుట్టిన పిల్లలకి ఆటోమేటిక్గా పౌరసత్వం ఇవ్వాలని రాజ్యాంగంలో ఓ క్లాజ్ని చేర్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా దీనిని చేర్చారు. దక్షిణ సరిహద్దుల్లో సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి, లోపాలతో కూడిన వలసదారుల చట్టాన్ని సవరించడానికి ఈ చర్యలు తీసుకున్నామని అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ చెబుతోంది. తాజాగా ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా వ్యాప్తంగా 500 మందికి పైగా అక్రమ వలసదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. వందలాది మందిని దేశం నుంచి పంపించేశారు. ట్రంప్ యంత్రాంగం ఇప్పటి వరకు 538 మంది అక్రమ వలసదారులను అరెస్ట్ చేసింది. వీరంతా ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల రవాణా, లైంగిక నేరాల వంటి కేసులో నిందితులుగా గుర్తించిన వారే. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతోంది. సైనిక విమానాల్లో వందలాది మంది అక్రమ వలసదారులను దేశం నుంచి బయటికి పంపించేస్తామని ట్రంప్ ప్రభుత్వం తెలిపింది.